కార్యములు, అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగించి మీ ఆత్మతో బలపరిచి మీ ఆత్మశక్తితో నింపి చేరువచ్చిన మీ బిడలకు వినగల చెవిని గ్రహింపగల మనసును వారికి నిలబడిన నాకు సమయోచితమైన జ్ఞానమును మీ పరిశుద్ధాత్మ సహాయమును అనుగ్రహించి బలపరిచి మహిమ పొందుకున్నామని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, అల్లరి చేయుచున్నారు. అన్యజనులు అనగానే ప్రభువుని ఎరగినటువంటి వారు, రక్షణ అంటే తెలియదు, యేసుక్రీస్తు అంటే తెలియదు, సంఘం అంటే తెలియదు, సహవాసం అంటే తెలియదు, పరలోకం నరకాలు తెలియనటువంటి వారే అన్యజనులు. అన్యజనులు అల్లరి చేయడం ఏంటి? అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, లేదు అల్లరి చేయుచున్నారు అన్నటువంటి టైటిల్ మీరు పెట్టుకోండి పైన. ఈ రాత్రి మనం వినబోతున్నటువంటి సందేశం, అన్యజనులు ఎలా అల్లరి చేయుచున్నారు, లేదు అల్లరి రేపుచున్నారు. వాళ్ళు అల్లరి రేపడం ఏంటి? నేటి సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, కుల అల్లర్లు, నెక్స్ట్ మతపు అల్లర్లు, ప్రాంతాల అల్లర్లు, దేశాల అల్లర్లు ఈరోజు రేగుతూ ఉన్నాయి. మత స్విచ్చులతో, లేదంటే అలజడితో, అల్లరితో, అల్లకల్లోలం. ఈరోజు ప్రతిదీ కూడా ఎలా ఉందంటే అల్లరితో కూడినటువంటి పరిస్థితులు ఉన్నాయి నేటి సమాజంలో. అది ఒక కులం కానివ్వండి, ఒక మతం కానివ్వండి, ఒక ప్రాంతం కానివ్వండి, ఒక దేశం కానివ్వండి, ఎక్కడ చూసినా భూమండలం మీద మనుషులు నివసించేటువంటి ప్రాంతం ఎలా ఉందనంటే అల్లరితో కూడి ఉన్నది. ఈరోజు ఎక్కడ చూసినా అల్లరి అల్లరి అల్లరి. ఎందుకు అల్లరి? ముఖ్యంగా దేవుని వాక్యంలో చాలా చక్కగా స్పష్టంగా తెలిపే మాటలు ఏంటంటే, ముఖ్యంగా అన్యజనులు అల్లరి రేపుచున్నారు. అల్లరి ఎందుకు రేపుచున్నారు అనేది రాత్రి మనం వినాలి. వాళ్ళెందుకు అల్లరి రేపుచున్నారు? అసలు అల్లరి అంటే ఏంటి మనకు తెలుసు. అల్లకల్లోలం, గందరగోళం, గొడవలు, కొట్లాటలు, చంపుకోవడాలు, దేనిని అల్లరి అంటారు. ఈ సందర్భం మనకి ఎక్కడ ఉంది అని అంటే కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము ప్రారంభ వచనంలోనే వ్రాయబడి ఉంటుంది. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుండి చూద్దాం. అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు. అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, ఎందుకు వాళ్ళు అల్లరి చేయుచున్నారు అంటున్నారు. చూడండి ఇక్కడ. ఇక ఈ అధ్యాయాన్ని మనం ధ్యానించగలిగితే, జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి, మనము వారి కట్లు తెంపుదము రండి. ఇంతకీ ఎవరు చెప్పుకుంటున్నారంటే అన్యజనులు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు అన్యజనులు కూడా మనకి ఎందుకండి అనుకుంటున్నాం కదా. ఎందుకు అని మనం బైబిల్ని అడిగి ఆలోచన చేస్తే వాళ్ళు చేసేటువంటి పరిస్థితులు దేవుడు స్పష్టంగా రాయించాడు ముందుగానే. బైబిల్లో చాలా సందర్భాలు రాయబడ్డాయి, కానీ కొన్ని సందర్భాలు మనం సమయాన్ని బట్టి చూసుకుని ముగించుకుందాం. వాళ్ళు ఏమని ఆలోచన చేస్తున్నారు అని అంటే, మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయదము రెండని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి. ఆయన అభిషక్తుడంటే అయ్యో, అభిషక్తుడని ఎవరిని అంటారు? ఏమన్నంటారు? నాగేశ్వర కన్నా మీరు ఇక్కడ లేరు. అరే కూర్చోండి అమ్మ, క్రాంతి అటు తిరగకూడదు, పిల్లలు ఇటు జర కూర్చోండి. అభిషక్తుని ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, భూరాజులు 3వ వచనం, 2:3 కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. భూరాజులు యెహోవాకును. ఆయన అభిషక్తుడు ఎవరు? అభిషక్తుడు అనగానే యేసుక్రీస్తు వారండి, సేవకుడు కాదు. సేవకుడు ఏంటంటే అభిషేకం పొందుకుని సేవ ప్రారంభిస్తారు. అభిషక్తుడు అనగానే యేసుక్రీస్తు వారు. సేవకుల్ని కాసేపు పక్కన పెడదాం.
ఏ భూరాజులు అంటే భూమి మీద ఉన్నటువంటి అధికారులు, న్యాయాధిపతులు. వాళ్ళ న్యాయాధిపతులు కాదు, భూమి మీద ఉన్నటువంటి అధికారులు. లేదు, వాళ్ళని ఇంకా మనం ఆలోచన చేస్తే భూరాజులు అనగా గొప్పవారు, అధికారం కలిగిన వారు, డబ్బున్నవారు, పేరున్నవారు, బలం ఉన్నవారు. వీరిని భూరాజులు అంటారు, అథారిటీ కలిగిన వారిని. వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే దేవుని మీద, యెహోవా మీద తిరుగుబాటు చేస్తున్నారు. నెక్స్ట్ తన అభిషక్తుడైనటువంటి యేసుక్రీస్తు వారి మీద కూడా తిరుగుబాటు చేస్తున్నారు అని రాయబడి ఉందండి. అక్కడ దాగిపోయిందా? ఆయన అభిషక్తునికి విరోధముగా నిలబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి, ఏలికలు అనగానే ప్రభుత్వాలు, ప్రపంచ దేశాలను పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వాలు. అది ఏ దేశమైనా, అది ఏ ప్రాంతమైనా, ఏ భాష అయినా, అది ఏ ప్రభుత్వమైనా, ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి నాయకత్వాన్ని ఏలికలు అంటారు. బైబిల్ ఏంటంటే ఏలిక అనగానే ఏలేవారు, ప్రపంచాలను ఏలేవారు. అది అమెరికా కావచ్చు, ఇంగ్లాండ్ కావచ్చు, రష్యా కావచ్చు, ఏదే ఇండియా కావచ్చు. వీళ్ళు ఏమని మాట్లాడుకుంటున్నారంటే ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడట. ఆయన ఎందుకు నవ్వుతున్నాడు? వీళ్ళు అల్లరి చేస్తున్నారని. పిల్లలు అల్లరి చేశారు అనుకోండి, ఏం చేస్తాం మనం? నవ్వుతాం. వాళ్ళు గద్దిస్తామంటే గద్దించాం. బాగా డ్యాన్స్ చేస్తున్నారు, పర్లేదు, వాళ్ళ పిల్లలు కదా, ఆడుకునేవ్వండి. అల్లరి చేస్తున్నారు, చేయనివ్వండి. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు చేస్తారు పెద్ద దిగిన తర్వాత. ఇప్పుడు అల్లరి చేయడానికి చిన్నప్పుడు లేదు, యవన దశ లేదు, నడిప్రాయం లేదు, వృద్ధాప్యం లేదు. నేను మొన్న చూసాను, అది డౌన్లోడ్ చేయలేదు కానీ మీకు చూపిస్తున్నాను. పండు ముసలమే బ్రేక్ డాన్స్ చేస్తుంది. నిజంగా స్పెట్స్, బ్లాక్, నల్ల కళ్ళ అద్దాలు పెట్టుకుని మంచి స్టెప్పులు వేస్తుందండి. ఆ వయసులో ఇంటి అనుకున్నాను నేను. అల్లరి పండు మామ, ముసలి మామ అనమాట. మా అమ్మకు డ్యాన్స్ చేస్తుందంటే వేస్తున్నారు. ఇప్పుడు ఇంకో విషయం తెలిసింది, వాళ్ళు కొట్టుకోవడం కూడా ఉంది, యుద్ధం చేస్తున్నారు ఇద్దరు ముసలివాళ్ళు. అంటే అల్లరి అనగానే ఈరోజు వయసుతో పని లేదండి. చిన్నపిల్లలు అల్లరి చేస్తారు, వాళ్ళు అల్లరి వేరు. ఏమన్న పిల్లలు అల్లరి చేస్తారు, పెళ్ళైన వాళ్ళు చేస్తారు, అవన్నీ వాళ్ళు చేస్తారు. అయిపోయి పిల్లలు పుట్టేసి వృద్ధాప్యంలోకి వచ్చినటువంటి వారు కూడా అల్లరి చేస్తారు. కనుక దేవుని వల్ల మనం ఈ సందర్భాన్ని ఆలోచన చేసినప్పుడు వీళ్ళందరూ ఏం ఆలోచిస్తున్నారు అని మనం ఆలోచన చేస్తే, అల్లరి చేయుచున్నారు, అల్లరి రేపుచున్నారు, అల్లరి రేపుతున్నారు. అది మిక్సర్ కేబుల్ కదిపోరా మీరు? అది వాల్యూమ్ తేడా వచ్చింది చూడు, బాక్స్ అమ్మింగ్ వస్తుంది. ఇక నెక్స్ట్ మనం 5వ వచనానికి రండి. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడింప చేయును. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. కట్టడలను నేను 8వ వచనం, నన్ను అడుగుము. 9వ వచనం, ఇనుప దండముతో నీవు వారిని నలుగగొట్టేదవు, కొండను పగలగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టెదవు. కాబట్టి రాజులారా వివేకులయుండుడి, భూపతులారా బోధ నుండి భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. గడగడ వణుకుచు సంతోషించుడి, ఆయన కోపము త్వరగా రగులుకొనెను. కుమారుని ముద్దు పెట్టుకునుడి, లేని ఎడల ఆయన కోపిస్తాడు. అప్పుడు మీరు త్రోవ తప్పిపోతారు, నశించరు. ఆయనను ఆశ్రయించు వారందరూ దేవునికి మహిమ కలుగునుగాక. మనం ఎవరమనంటే ధన్యులం. ఎందుకు అని అంటే ఆయనను ఆశ్రయించాం. ప్రభువుని మనం ముద్దు పెట్టుకోవాలి. ఆయన ఏమంటున్నాడు? ఆయన కుమారుని 11వ వచనం, 12వ వచనం, ఆయన కోపము త్వరగా రగులుకును, కుమారుని ముద్దు పెట్టుకునడి, లేని ఎడల ఆయన కోపం వస్తుంది. అసలు ముద్దు పెట్టుకోవడం పక్కన పెట్టండి. మన క్రైస్తవ సమాజం జరిగేటువంటి కార్యక్రమాలు జరగకుండా ఈరోజు అందరూ అడ్డుకుంటున్నారు. మత ఛాందస్సవాదులు అల్లరి రేపుతున్నారు.
అల్లరి ముఖగా ఎందరో ఈరోజు క్రైస్తవ్యం మీద మండిపడిపోతున్నారు. కారణం ఏంటి? వాళ్ళకి దేవుడు అంటే తెలియదు. దేవుని శక్తి ఏంటో, ఆయన మహిమ ఏంటో, ఆయన ప్రభావం ఏంటో ఈరోజు మనుషులకు అర్థం కాలేదు. ఆయన ఉగ్రరూపం ఏంటో ఈరోజు ప్రజలకు అర్థం కావట్లేదండి, కళ్ళ ముందు జరుగుతున్నప్పటికీ. దేవుడు అంటే చిన్న చూపు. దేవుడు అనగానే, దేవుని మాటలు అనగానే, దేవుని సన్నిధి అనగానే చిన్న చూపు, చిన్ని మాటలు, చిన్ని కంప్లైంట్స్. ఇంకా ఏదో ఆలోచిస్తూ దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలో తెలుసండి. ఎక్కడది? 11వ వచనం, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణికిపోవాలి. ఈరోజు దేవునికి భయపడే వాళ్ళు ఎవరున్నారండి? దేవుడు అనగానే, దేవుని సన్నిధి అనగానే గడగడ వణికిపోవాలి. పోలీసులు వచ్చారనుకోండి, ఏం చేస్తాం? వాళ్ళ చేతిలో ఉన్న గన్నం కలా చూస్తాం. బాబాయ్ గన్నం ఏం చేస్తారు ఏంటో. ఆ డ్రెస్ చూడగానే పోలీసులు కానీ మిలిటరీ మ్యాన్లు కానీ ఇలాంటి అధికారులు ఎవరన్నా వచ్చారనుకోండి, వాళ్ళు చూసి భయపడిపోతూ ఉంటాం. కానీ దేవుడు అంటే ఈరోజు భయపడేవారు లేరండి. ఈరోజు సమాజంలో ఏం జరుగుతుంది అంటే, ఏ ప్రాంతం చూడండి, ఏ దేశం చూడండి, దేవుని భయము లేనటువంటి వారుగా బ్రతికేస్తున్నారు. ఇక అమెరికాలో జరిగినటువంటి సంఘటన గురించి మీకు రాత్రి ముందుగానే ప్రకటన చేశా. అమెరికా దేశంలో అది అగ్రరాజ్యం. ప్రపంచ దేశాలలో 195 దేశాలలో అన్ని దేశాలలో ప్రథమ స్థానాన్ని సంపాదించినటువంటిది అమెరికా. అందుకే చాలామందికి తెలియక ఏమంటారంటే, పాస్టర్ గారు అనగానే వీళ్ళకి అమెరికా నుండి డబ్బు వస్తుంది. ఎవరు పంపిస్తారండి? అమెరికా నుంచి వీళ్ళు డబ్బు తెచ్చుకుంటారు. ఒక ముద్ర పడిపోయింది. పాస్టర్ అనగానే వీళ్ళకి అమెరికా నుంచి డబ్బు వస్తుంది, ఇంగ్లాండ్ నుంచి వస్తుంది, ఆఫ్రికా నుంచి వస్తుంది, వాళ్ళు పంపుతారు, వీళ్ళు పంపుతారు. ఎవరు పంపరండి. అంత పంపే అంత స్థితి లేదండి. ఒకప్పుడు ఈ విషయాలు మీకు చాలాసార్లు చెప్పాను. బీజేపీ నాయకుడు మరి ప్రధానమంత్రి వచ్చిన తర్వాత మన రాష్ట్రంలోనే 4000 FCR లైసెన్సులు రద్దు చేశాడు, కట్ చేశాడు. ఏంటి లైసెన్సులు అంటే, వాళ్ళు కనీసం పేదవారు, అనాథులు, వాళ్ళు కొంచెం భోజనం పెట్టి, తల్లిదండ్రులు లేనటువంటి అనాథ పిల్లలను, వృద్ధులకు సహాయం చేసేటువంటి ఆ వచ్చే రూపాయి కాస్త కట్ అయిపోయింది. ఇప్పుడు మన రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు లేవు. సరే, వాటిని మనం పక్కన పెట్టి దయచేసి ఈ ఆలోచన మనలోంచి తీసేయాలి. దొరలు వస్తారు, వాళ్ళకి లక్షలు ఇస్తారు, మనల్ని ఉద్ధరిస్తారంటే ఎవరెవరండి? ఒకవేళ ఇచ్చారంటే వాళ్ళకి సమాధానం చెప్పాలి. లెక్కలు చెబితేనే వాళ్ళు ఇస్తారు, పావులైన 10 రూపాయలు, లేకపోతే ఎవరు వాళ్ళు. ఈ పరిస్థితి ఇప్పుడు లేదు. దాన్ని పక్కన పెడదాం, ఇది సందర్భం కాదు. ఇక అమెరికా దేశం అగ్రదేశం. అన్ని దేశాలలో ప్రథమ స్థానం సంపాదించుకున్నది, మంచి పేరు తెచ్చుకున్నటువంటి దేశమే అమెరికా. ఇక ఈ అమెరికాలో జరిగినటువంటి సంఘటనను ఇప్పటికే మీలో చాలామంది సెల్ ఫోన్లో, టీవీలో న్యూస్ వార్తలు వింటున్నారు, చూస్తూనే ఉన్నారు. ఏం జరిగింది? అమెరికా దేశంలో కాలిఫోర్నియా అనేటువంటి ఒక ప్రాంతంలో, ఏమండి, లాస్ ఏంజల్స్ అనేటువంటి ఒక రాష్ట్రం. అది రాష్ట్రంలో ఎవరుంటారు అని అంటే హాలీవుడ్స్ ఉంటారు. వీళ్ళు మూడు కేటగిరీలు ఉన్నారండి. హాలీవుడ్స్, టాలీవుడ్స్, బాలీవుడ్స్. వీళ్ళు ముగ్గురు 3 ప్రాంతాలు ఉంటారు. మన ఆంధ్రాలో కొంతమంది ఉంటారు, మన రాష్ట్రంలో ముంబైలో కొంతమంది ఉంటారు. ఇదిగో అమెరికాకి వెళ్ళేసరికి హాలీవుడ్స్ ఉన్నటువంటి నివసించేటువంటి దేశం అది. అది ఎలాంటి దేశం అని అంటే, చాలా అందమైన పట్టణం. దాని పేరే లాస్ ఏంజల్స్. అదొక రాష్ట్రం. అది అంటే హాలీవుడ్స్ నివసించేటువంటి ఒక మహా పట్టణం. అది ఎలాంటి పట్టణం అంటే అందమైన పట్టణం. ఇప్పుడు ఆ అందమైన పట్టణం ఏం జరిగింది, ఏం జరుగుతుందంటే, అది తగలబడిపోయింది. అది తగలబడిపోయి లాస్ ఏంజల్స్ అనేటువంటి ఆ ప్రాంతం, ఆ అందమైనటువంటి మహాపట్టణం, మంచి పట్టణం అండి. నిజంగా అలాంటి పట్టణాలు మనం చూడలేము అనుకుంటాను నేను. మనం ఇలాగ ఫొటోస్లో తప్ప, టీవీల్లో వార్తల్లో తప్ప మనం ఒకవేళ వెళ్ళి చూడగలమా? అంత అందమైనవా? అందమైన మహానగరం అండి లాస్ ఏంజల్స్.
హాలీవుడ్స్ నివసించే కోట్ల రూపాయలతో అందమైన భవనాలు, అందమైన రోడ్లు, అందమైన పార్కులు, అందమైన చెట్లు, ఉర్రూతులు ఊగించేటువంటి మనసును ఉల్లాసపరిచేటువంటి ఒక మహానగరం. ఆ నగరంలో ఈ సినీ యాక్టర్స్, హాలీవుడ్స్ అనేటువంటి వారు ఎక్కువ వాళ్ళు నివసించేటువంటి ప్రాంతం వాళ్ళదే ఆ పట్టణం. ఇక అక్కడ ఏం జరిగింది, ఎందుకు జరిగింది అనేది ఇప్పటికే మీలో చాలా మందికి అర్థమై ఉంటుంది. ఇక ఈ రాత్రి ఇక మీకు ఫుల్ క్లారిటీ ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో ఈ సందేశాన్ని ప్రారంభించాను. నేను డౌన్లోడ్ చేసినవి చాలా ఉన్నాయి, అవి ఫెయిల్ అయినాయి, మీకు చూపిద్దామంటే కొన్ని నాకు అవకాశం వచ్చినాయి కనుక కొన్నిటిని మీకు చూపిస్తాను. ఆల్రెడీ మీరు చూశారు కనుక ఇంకా చాలా విచిత్రమైనటువంటి, భయంకరమైనటువంటి, భయానకమైనటువంటి దృశ్యాలు నేను డౌన్లోడ్ చేశాను, అవి ఫెయిల్ అయినాయి. సరే, ఇప్పుడు మీరు కొన్ని దృశ్యాలు మీరు చూద్దరు. కానీ ఇంతకీ లాస్ ఏంజల్స్లో జరిగినటువంటి సంఘటన ఎందుకు జరిగింది? లైట్స్ ఆఫ్ చేయి. దేవునికి భయపడని వారికి చివరి ఘడియ ఇదే, దైవాన్ని నమ్మిన క్రైస్తవులకు మేలు కొలుపే ఇది. Gentlemen, welcome to Los Angeles, California. ఈ సినీ యాక్టర్లంతా ఒక సభ ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటు చేయబడిన సభలో మీరు ఎక్కువగా ఎవరిని ఇష్టపడతారు? మీ హీరోస్ ఎవరు? సినిమా హీరోలు, సినిమాలో పనిచేసే వాళ్ళు మీ హీరోలా? మీ తల్లిదండ్రులు మీ హీరోలా? దేవుడు మీ హీరోనా అని అడిగితే విచిత్రం ఏంటో తెలుసా? సినీ యాక్టర్లే మా హీరోలు అని 13% పెడితే, మా అమ్మే మా నాన్నే మాకు హీరో అని 3% పెడితే, దేవుడు అనే స్థలానికి వచ్చేసరికి 0, ఒక్కళ్ళు కూడా మాకు దేవుడు కావాలనల్లా. 3వ తారీఖు 5వ తారీఖు ఇది జరిగిందంటే 2 రోజులు గడిచేయో లేదో పట్టణం తగలబడి దేవుడిచ్చే ప్రతి దాన్ని ఉచితంగా అనుభవిస్తూ, పీల్చే గాలి ఎవరి భిక్ష, తినే ముద్దన్నం ఎవరి భిక్ష, నీ శరీరంలో ఉన్న ప్రతి అవయం ఎవరి భిక్ష, నీ రూపురేఖలో ఎవరి భిక్ష, నీ రాశిక రంధ్రాలలో ఊపిరి ఉందంటే అది దేవుని దానం కదా. దేవుడు అనుగ్రహించిన ప్రతి దాన్ని అనుభవిస్తూ, నాకు దేవుడు అక్కర్లేదంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసు? ఎవరై నువ్వే నాకు అక్కర్లేదురా అని దేవుడే కనుకంటే లాస్ ఏంజల్స్ కి ఏ గది పట్టిందో ఆ మాట. ఆ దేశం, ఈ దేశం, ఆ ప్రాంతం, ఈ ప్రాంతం, ఆ మతం, ఈ మతం, ఆ కులం, ఈ కులం ఏమి లేదండి. దేవుడు అంటే చులకన. ఆ దేవుడు ఏం చేశాడులే మాకు, ఆ దేవుడితో మాకు పుణ్యట. అసలు ఆ దేవుడు అన్నవాడు ఉన్నాడో లేదో తెలియదు మాకు, ఏనాడో కంటే కనిపించలేదు. ఈరోజు అమెరికా మదం ఎక్కి దేవుడు లేడు అని అంటే అన్న 3వ రోజు 5వ రోజుకి తగలబడిపోయిందండి. 5,000 లక్షల కోట్లు. ఒక్కొక్కడు ఒక న్యూస్లో ఒకలా చెప్తున్నాడు. ఒక 5 లక్షల కోట్లు అంటున్నాడు, ఒకడేమో 20 లక్షల కోట్లు అంటున్నాడు, ఒకడేమో 40 లక్షల కోట్లు అన్నాడు. మొత్తం పట్టణం మిగలలేదండి ఏమని. వాళ్ళందరూ పరుగులు తీస్తున్నారు. హాలీవుడ్స్ ఏసీలో కూర్చుని, కారులో కూర్చుని, ఏమండి, బంగ్లాలు బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టుకొని బంగారముతో తొలతూగిపోతున్నటువంటి ఈ మనుషులు ఈరోజు రోడ్ల మీద పరుగులుడుతున్నారు. ఉండడానికి ఇల్లు లేదండి, ఉందామంటే నివాసం లేదండి, గూడు లేదండి. ఈరోజు పరుగులు ఇల్లు వాకులు వదిలేసి ఏడుస్తున్నారండి. ఒక్కొక్కడు ఇల్లు అండి, ఒక్కొక్క హాలీవుడ్ ఇల్లు చూస్తేనండి ఒక్కొక్క ఇల్లు కోట్ల రూపాయలండి. ఓకే, కట్టుకున్నావు కానీ దేవుడు ఏం చేశాడు నిన్ను? అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు. వాళ్ళకి అవసరం ఆ దేవుడు అక్కడ? వాళ్ళ పండుగ ఏదో వాళ్ళు చేసుకోవాలి, వాళ్ళ పబ్బాలు ఏదో వాళ్ళు చేసుకోవాలి, వాళ్ళ ఫంక్షన్లు వాళ్ళు చేసుకోవాలి. దేవుడు ఎందుకు వచ్చాడంటే దేవుడిని అవమానపరచాలని కదా. ఏమండి, హాలీవుడ్స్కి, సినిమా యాక్టర్స్కి ఎక్కువ ఓటింగ్ వచ్చేసిందండి. ఈరోజు ఇప్పటికే కూడా నేను క్రైస్తవుల స్టేటస్ చూస్తూ ఉంటాను. అందులో సినిమా రిలీజ్ అయిందంటే ఆ పోస్టులే ఉంటాయండి. నేను చూసి చాలా బాధపడుతూ ఉంటాను ఆ పోస్టుల్ని. కనీసం సిగ్గు లేదా వీళ్ళకి? దేవుని నమ్ముకుని బాప్తిసం తీసుకుని మందిరానికి వెళుతున్నటువంటి ఈ క్రైస్తవ సమాజానికి కనీసం సినిమా పోస్టర్లో, స్టేటస్లో, గ్రూపుల్లో పెట్టుకుంటున్నారంటే ఏమి లేదు చెప్పండి వీళ్ళకి. దేవుడు అంటే భయం లేదనేగా. హైదరాబాద్లో ఫ్యామిలీ సినిమాకి వెళితే ఆయన హీరో గారు వచ్చేసాడు ఆ థియేటర్లోకి. అది నా దగ్గర ఉంది, అది చూద్దాం ఆయన ఒక నిమిషం. ఎప్పుడైతే ఇది అంటే సరదండి, అల్లరి.
అల్లరి అల్లరి అల్లరి. ఈరోజు మానవ సమాజం అల్లరికి చోటిచ్చిందండి. ఇక్కడ ఏమనుంది? 83వ కీర్తన మొదటి వచనం, దేవా ఊరకుండుము, దేవా మౌనముగా ఉండకుము, ఊరకుండకుము. సరిగా చదవాలి. నీ శత్రువులు అల్లరి చేయుచున్నారు. ఏమండి, ఇదిగో ఇక్కడ TV6 ప్రభుత్వ వెలుగు ఈ న్యూస్లో వచ్చిందనమాట. చూడండి, మొత్తం తగలబడిపోయింది. ఇక్కడ ఒక ఇల్లు ఒకటి ఉండిపోయిందండి, రౌండ్ అప్ చేసి ఉంది, చూశారు? ప్రపంచం నిర్వీరిపోతుంది మంటల్లో, ఆ ఇల్లు తప్ప అన్నీ బూడిదే. ఈ అద్భుతం దేవుడి మహిమేనా? కనపడుతుందా మీకు? ఆల్రెడీ మొత్తం తగలబడిపోయిందండి, పట్టణం అంతా మొత్తం బూడిదైపోయింది. అలా కాలుకుంటూ 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 వచ్చింది, ఆ ఇల్లు ఒకటి అయిపోయిందండి. ఇంతగా ఆ ఇల్లు ఎవరిదంటే ఒక క్రైస్తవుడిదండి. దేవుని నమ్ముకున్న అతని ఇల్లు అంటండి ఇది. ఇక్కడ ఆరాధన జరుగుతుందంట. అమెరికాలో చర్చెస్లో అంతగా వెళ్ళరండి చర్చిలకి. వాళ్ళు ఆదివారం రాగానే వాళ్ళకి సండే లేదంటే ఈ హాలిడే వచ్చిందంటే, సెలవులు వచ్చిందంటే వాళ్ళు మొత్తం మీద తిరుగుతూనే ఉంటారండి. ఈ ఇంట్లో ప్రార్థన జరుగుతుందంట. ఏదో న్యూస్ ఇచ్చినప్పుడు ప్రపంచం నిర్వీరిపోతుంది మంటల్లో, ఆ ఇల్లు తప్ప అన్నీ బూడిదే. ఈ అద్భుతం దేవుడి మహిమేనా? ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, దేవుని మీద ఎవ్వరూ తిరుగుబాటు చేయకూడదండి. నీ భర్త మీద తిరుగుబాటు చేస్తున్నావా, భార్య తిరుగుబాటు చేస్తున్నావా, నీ స్నేహితులా, నీ కుటుంబంలా, నువ్వు ఎవరి మీదైనా ఒక మనిషి మీద తిరుగుబాటు చేస్తున్నావు అనుకో, తర్వాత మరలా సమాధాన పడచ్చు. ఏదో తెలియక మాట్లాడనమ్మా, క్షమించండి. కానీ దేవునితోనే వైరమా, దేవునితోనే విరోధమా, దేవుని మీద అల్లరా? భూరాజులను యెహోవాకును ఆయన అభిషక్తుని మీదకును విరోధముగా ఏం చేస్తున్నారట? నిలబడ్డావా? దేవుని ముందు మనం నిలబడగలమా చెప్పండి? ఒక్కసారి మనం ఆలోచన చేయగలిగితే దేవుని వల్ల. ఇక నెక్స్ట్ 5వ వచనం వరకు చదవండి. 83వ కీర్తన మొదటి వచనం నుండి 5వ వచనం వరకు చదవండి. కొన్ని మాటలు చూసుకుందాం మనం ఈ రాత్రి. దేవా ఊరకుండకము, దేవా నువ్వు మౌనముగా ఉండకము, ఊరకుండకము. నీ శత్రువులు అల్లరి చేసిన. దేవునికి శత్రువులు ఏంటండి? అలాగే ఉందండి సమాజం. దేవుడు అంటే మాకు నచ్చదు, చర్చి అంటే మాకు నచ్చదు, మా ఊర్లో చర్చి ఉండడానికి వీలు లేదు, పడగొట్టండి, తీసేయండి. పాస్టర్ అన్నవాడు ఉండకూడదు, క్రైస్తవులు అన్నవారు ఉండడానికి వీలు లేదు, నా ఊరుది. మరి ఎవరెవరు శత్రువులు? ఎవరికి? దేవునికా? ఎవరు? వాళ్ళు మన మీద తిరుగుబాటు చేస్తలేదు, వాళ్ళు పాస్టర్ గారి మీద తిరుగుబాటు చేయట్లేదు, సంఘం మీద తిరుగుబాటు చేయట్లేదు. ఎవరి మీద చేస్తున్నారు? దేవుని మీద. వాళ్ళకి తెలియదు. చూడండి ఆ మాటలు చదవండి త్వరగా. నిన్ను ద్వేషించు వారు తల ఎత్తి ఉన్నారు, నీ ప్రజల మీద వారు కపటో పాయము పనుచున్నారు, నీ మరుగు చూసిన వారి మీద. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఎంత చూసినా 5వ వచనం వరకు కూడా తిరుగుబడే కనపడుతుంది. 79 మొదటి వచనం కీర్తనలు, అదే కీర్తన గ్రంథము 79వ కీర్తన మొదటి వచనం. దేవా, ఏమండి ఎన్ని మాటలు చూసినా అన్యజనులు అన్యజనులు అన్యజనులు. ఎవరి అన్యజనులు? అన్యజనులు అంటున్నాం కానీ మన పరిస్థితి ఏంటి ఎప్పుడైనా ఆలోచన చేసామా? మనం అస్తమాట వాళ్ళ మీదకి తోచేస్తున్నాం. వాళ్ళేదో తెలియక చేశారు, మరి తెలిసినటువంటి వారుగా మనం ఏం చేయగలుగుతున్నామో మీరు ఆలోచన చేయాలి రాత్రి. సత్యము ఎలాగుందంట? యోహాను 17:17 ఉంటుంది. సత్యము అనేది బహులోతుగాను. తీయండి యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం. సత్యము అనగా ఏంటో చూడండి. అసలు సత్యం అంటే ఏంటి? సత్యమందు వారిని నీ వాక్యమే సత్యము. చాలండి. వాక్యము అనగానే ఏంటంటే సత్యం. ఈరోజు సత్యమేదో నిజమేదో. సత్యం అంటే నిజం, నిజమేదో ఏమండి అబద్ధమేదో ఈరోజు మనం కనీసం గుర్తించలేకపోతున్నాం.
ఎందుకనంటే అపవాది సర్వలోకమును ఏం చేశాడట? నెక్స్ట్ చెప్పండి. సర్వలోకమును అతడు మోసపుచ్చుచున్నాడు అన్నాడు ప్రకటన గ్రంథంలో. సర్వలోకాన్ని మోసపుచ్చాడా? ప్రజల హృదయాన్ని, ప్రజల మనోనేత్రాలను ఏం చేశాడు తెలుసండి? గుడ్డివారిగా చేసేసి నిన్ను కన్న నీ దేవుడెవరో, నిన్ను పోషిస్తున్న నీ దేవుడెవరో తెలియకుండా చేసేసాడు. నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళకు, వాక్యం వినకు, ప్రార్థన చేయకు, ఈ లోకములోనే బ్రతుకు, చచ్చిపో. అది వాడు నేర్పించిన పాఠం మనకి. అందుకేనండి దేవునికి అపవాదికి యుద్ధం. ఇదిగో మిఖాయేలు ఏమంటే దేవుని దూతలకు అపవాదికి పరలోకములో యుద్ధం జరిగింది. యుద్ధం. ఇది యుద్ధ రంగంలో ఉన్నటువంటి మనలను దేవుడు కాపాడాలనుకుంటున్నాడు. కానీ మనకున్న ఆలోచన ఏంటి? రాత్రి మీరు ఆలోచన చేయాలి. యూట్యూబ్ నిండా అవే 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 అది కాదు, యూట్యూబ్ నిండా అదే. లాస్ ఏంజల్స్ ఒక ప్రాంతం అండి, మహా అందమైన పట్టణం బూడిదైపోయింది. వాళ్ళ రోడ్ల మీద పరిగెడుతున్నారు. ఎక్కడైనా అద్దెకు దొరుకుతుందేమో నివాసం అని వాళ్ళు ఈ హాలీవుడ్స్ అందరూ పరుగులు పెడుతుంటే ఇంటి అద్దెలు పెంచేశారంటండి పక్క రాష్ట్రాల్లో. చివరికి అక్కడ కాలిపోతున్నటువంటి ఆ అగ్నిని ఆర్పడానికి వాళ్ళకి నీళ్లు సరిపోవట్లేదు. హెలికాప్టర్ల మీద, విమానాల మీద, ఎన్నో యంత్రాలతో వాళ్ళు సముద్రంలోకి వెళ్ళి నీళ్లు పట్టుకొని తీసుకొచ్చి అలా జల్లుతుంటే ఏమైపోతుంది? మొల ఆరట్లేదు. అక్కడ ఉన్నటువంటి జంతువులు, ఏమంటే పక్షులు, ఇవన్నీ పారిపోతున్న దేవుని వల్ల చాలా అల్లకొల్లం జరిగిపోతుంది. కారణం ఎవరు? మనమే కదా. దేవుడంటే భయము లేక, భక్తి లేక, భీతి లేక ఈరోజు అన్యజనులు క్రైస్తవుల మీద దాడులు చేస్తుంటే దేవుడు ఏమైనా చేతకానుడు అనుకుంటున్నారా? లేకపోతే దేవుడు ఏమీ చెయ్యడు అనుకుంటున్నారా? ఒక ఆయన అంటున్నాడు యూట్యూబ్లో, ఏమండి మీరు మన దేవుడిని చాలా అవమానపరుస్తున్నారు, కరోనా వస్తే దేవుడే రప్పించాడు అన్నారు, ఇప్పుడు లాస్ ఏంజల్స్ మంటలు వచ్చి కాలిపోతుంటే దేవుడే చేసాడు అంటున్నారు, మన దేవుడు ఏమైనా చంపేడకు పుట్టించాడు అంటున్నాడు. వాక్యం తెలిస్తారా మాట్లాడటం యూట్యూబ్లో కథనం. ఆలోచన చేయండి. దేవుడు మనలను మన కొరకు ఎదురు చూస్తున్నాడు. ఎబ్రీ పత్రికలో ఉంటుంది, ఇదిగో ఆయన దీర్ఘశాంతముతో ఎదురు చూస్తున్నాడు. దీర్ఘశాంతము, నా పిల్లలు మారుతారు నేనంటే ఒక భయము, భక్తి కలిగి ఉంటారని దేవుడు చూస్తుంటే మారుతున్నారండి. అందుకే దేవుడు భరించలేకపోతున్నాడు, దేవుడు సహించలేకపోతున్నాడు. ఎంత కాలము చెప్పండి. దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్కాలం, దేవుడు మనకిచ్చినటువంటి ఈ జీవితంలో ఎంత కాలం మనం దేవునికి దూరంగా ఉంటాం చెప్పండి. దేవుడు అంటే భయం లేదండి. ఈరోజు ఏ ప్రాంతం చూడండి, ఇది ఇలా జరుగుతుంటుండగా మరొక ప్రాంతంలో మరొక అగ్ని ప్రమాదం, సిలిండర్ పేలిపోయింది, అది పట్టణం అంతా అది తగలబడిపోయింది. ఏంటిది? తుఫానులు, వరదలు, వైరస్లు, అగ్ని ప్రమాదాలు. ఏమండి ఇవన్నీ ఎటనుకున్నారు? తీర్పు. దేవుడిస్తున్న ఈ లోకానికి తీర్పు. అది మనకు తెలియదు. మనం ఇంకెక్కడ ఉన్నామంటే ప్రేమామయుడు, కరుణామయుడు, దయామయుడు. ఇదేనా మన జీవితం? లేదు. దేవుని వల్ల ఆయన ఎంత కరుణామయుడో, ఆయన ఎంత దయగలిగిన దేవుడో అంత భీకరుడు. ఆయనకున్న పేరు తెలుసండి, భయంకరుడు అని ఉంటుంది ఆయన పేరు. సైన్యములకు అధిపత్యగు యెహోవా భీకరుడు. ఆయనకు మరొక పేరు దహించు. కాల్చేస్తాడు. అదేంటండి, దేవుడు ఎక్కడన్నా కాలుస్తాడా? మనల్ని పుట్టించిన తర్వాత, తల్లిదండ్రులు పుట్టించిన తర్వాత పిల్లల్ని ఎక్కడన్నా చెప్పుకుంటారా? అది మన డైలాగ్స్, అవి మనకు ఉన్నటువంటి ఆలోచనలు అండి. లేదు దేవుని వల్ల మీరు బైబుల్ అంతా వెతకండి. దేవుడు తన మహోగ్రతను భూమి మీదకి పంపిస్తున్నాడన్న రిఫరెన్స్లు మీకు ఎన్ని చూపించమంటారు? శాంపుల్ ఒకటి చూపిస్తాను చూడండి. ఇర్మియా గ్రంథం, ఇది పోయిన నెలలో విన్నట్టున్నాం. చూడండి, ఇర్మియా గ్రంథంలో ఒక శాంపుల్, ఒక మాట చూపిస్తే మీకు ఏం జరుగుతుందంటే, దేవుడు ప్రేమామయుడు అనుకుంటున్నామే తప్ప ఆయన ప్రచండ కోపము కలిగిన వాడు, ఉగ్ర రూపముతో అతను ఈ లోకంలో, ఈ భూమి మీద
దేవుడు తన కోపాగ్నిని కురిపిస్తున్నాడు అన్న సంగతి ఈరోజు ఎవరికి తెలిసి చెప్పండి. 15వ అధ్యాయం చూడండి, ఒక మాట చూద్దామా. ఇర్మీయా గ్రంథం 15లో ఏముంది ఒకసారి చూడండి. అప్పుడు యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మోషేయు సమూయేలు నా ఎదుట నిలువబడి ఈ ప్రజలు అంగీకరించుటకు నాకు మనసుండదు. మూడవ వచనం, యెహోవా వాక్కు ఇదే, చంపుటకు, ఖడ్గము చీల్చుటకు, కుక్కలు తినివేయుటకు, నాశనము చెయ్యుటకును, ఆకాశ పక్షులు, భూమృగములు అను ఈ 4 విధముల బాధలు వారికి నియమించి ఉన్నాను. మనకు తెలిసేది విన్నామా? దయచేసి మీకు ప్రేమతో తెలియజేస్తున్నాను, హెచ్చరిక. మనం ఎప్పుడు ఇలాగే ఉంటుంది అనుకోకుండా దేవుడు వల్ల. ఇదిగో యెహోవా మహోగ్రతయు పెనుగాలి బయలుదేర్చున్నది. ఇక్కడ ఏమనుందంటే ఈయన ఎవరు నియమించారు? నియమించి ఉన్నాను ఆల్రెడీ సెట్ చేసావా? చేశాడు. అది ఎందుకు కాలిపోవాలండి? అది ఎవరైనా కాల్ చేశారా, తగలబెట్టారంటే రకరకాల న్యూస్. ఎవడో తగలబెట్టేసాడని, అడవిలో ఎప్పుడప్పుడు జరుగుతాయని, ఇవన్నీ పోనీ జరుగుతాయి, ఆర్పొచ్చు కదా. మహా అందమైన పట్టణం అండి. దీని గురించి బైబిల్ ఏమని తెలిసి ఎప్పుడైనా చెప్తుంది మీకు. అందమైన మహాపట్టణమా నీకు శ్రమ. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఏదైతే మనం అందం అనుకుంటామో దాన్ని దేవుడు తీసేస్తాడు. మళ్ళీ చెప్తున్నాను, అంత భయంకరుడా దేవుడు? అవునండి, మనం నమ్ముకున్నవాడు ఉగ్రుడు, భయంకరుడు. ఆ పేరు మనకు ఉంటుంది ఏంటి? ఒకవేళ మనం పెట్టుకున్నాం అనుకోండి, ఒకవేళ మనం గట్టిగా ఒక 2 3 4 చంపేస్తాం అంతే. ఎంతమంది చంపుతా చెప్పండి? ఏం చేయగలదు? మనుషుని చంపగలం అంతే, అంతకు మించి ఏం చేయలేరు. కనుక ఈ పేరు మనకు సెట్ అవుతుంది. భయంకరుడు అనే పేరు ఎవరికి సెట్ అవుతా? భయంకరుడు అనగా ప్రకృతిని విలయ తాండముగా మార్చేటువంటి మహాభయంకరుడు మన దేవుడు. చదవనమాట. ఇదిగో యెహోవా మహోగ్రతను, పెను తుఫాను, పెనుగాలి బయలుదేరుచున్నది. అది గిరగిరా తిరిగి ఏంటడా సుడిగాలి, అది దుష్టుల మీదకి పెళ్ళుమని దిగిపోతుంది. ఎవరి కార్యం? ఇప్పుడు చెప్పండి, ఎవరి కార్యం? మన కార్యాలా? మన పనులే మనకు సరిపోవట్లేదు, మన బ్రతకడమే మనకు సరిపోవట్లేదు, ఏమండి, మనం తిరగడమే మనకు సరిపోవట్లేదు. ఎవరి కార్యాలు? ఆయన కార్యాలు ముగించు వరకు దేవుని హృదయములో ఉన్నటువంటి ఆ ఆలోచనలు, ఆ ఉగ్ర రూపం తగ్గే వరకు యెహోవా కోపాగ్ని చల్లారదు. మీరు చూస్తున్నారు తుఫానులో, విపత్తు, అగ్ని ప్రమాదాలు, తగలబడిపోవటం, పేలుళ్ళు, ఏమంటే విధ్వంసాలు. కారణం ఏంటనుకుంటున్నారు? యెహోవా హృదయములో ఉన్నటువంటి కోపాగ్ని. మన కోపం దేనికి పనికిరాదు. ఏం పని చేస్తుందండి? నరుడి కోపం దేవుని నీతిని నెరవేర్చదు. దేవుడి మహాకార్యాలండి. సమయం అవుతుంది కనుక ఒక వీడియో చూద్దామా? ఈ దృశ్యాలకి చాలా సందర్భాలు, చాలా దృశ్యాలు ఉన్నాయి, కానీ దీంట్లో ఒక ఆయన చూపిస్తాను మీకు. உள்ள பேசிட்டு இருந்தாங்க ஜி. இந்த பாட்டு வந்து హీరో విశాల్ అనగానే ముందుగా గుర్తొచ్చేది 6 అడుగుల ఎత్తు, 6 ప్యాక్ బాడీ, కండలు తిరిగిన శరీరంతో యాక్షన్ సీక్వెన్స్లలో అద్దరగొడతాడు. అలాంటి విశాల్ ఇప్పుడు ఒక్కసారిగా లేచి నిల్చోలేని పరిస్థితికి వచ్చేశాడు. ఒక్కసారి ఈ వీడియో చూడండి. அப்படின்னு சொல்லும் போது நான் டோர் ஓபன் பண்ணி பாரு. 1/2 కేజీ బరువు కూడా లేని మైక్ చేత్తో ఎత్తి పట్టుకోలేకపోతున్నాడు అంటే మీరే అర్థం చేసుకోవచ్చు విశాల్ ఆరోగ్యం ఎంత క్రిటికల్ గా ఉందో. ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ అందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. అసలు విశాల్ ఆరోగ్యానికి ఏమైంది? తను చేసిన ఆ ఒక్క తప్పే ఇలా మారిపోయాడా? ఆ వ్యాధి అంత ప్రమాదకరమా? అసలు విశాల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? సినిమాల్లోకి ఎలా వచ్చాడు? పీటల వరకే వచ్చి 3 పెళ్లిళ్లు ఎలా క్యాన్సిల్ అయ్యాయి? చివరికి పుట్టుమోగా చెవుడు ఉన్న నటి అభినయను పెళ్లి చేసుకోవడం వెనక కారణం ఏంటి? పక్కా తెలుగువాడైన విశాల్ తమిళ ఇండస్ట్రీకి ఎందుకు వెళ్ళిపోయాడు? ఆయనని పోలీసులు అరెస్ట్ చేయడానికి రీజన్ ఏంటనే ఇంట్రెస్టింగ్ విషయాల్ని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం.
1977 ఆగస్టు 29న జీకే రెడ్డి జానకీదేవి దంపతులకి జన్మించాడు విశాల్ రెడ్డి. విశాల్ నాన్న మొదట ఆర్మీలో పనిచేయగా ఆ తర్వాత సినీ నిర్మాణంలోకి అడుగుపెట్టాడు. దీంతో ఆ సమయంలోనే విశాల్ అతని అన్నయ్య బాలనటులుగా నటించారు. అలా పలు మూవీస్లో బాలనటులుగా చేశాడు. ఇక విశాల్కి ఒక చెల్లెలు ఐశ్వర్య, అన్నయ్య విక్రమ్ కృష్ణ ఉన్నారు. విశాల్ డాన్ బాస్కో మెట్రికులేషన్ హైయర్ సెకండరీ పేరు తెలియదు నాకు. యూట్యూబ్లో న్యూస్ చూసినప్పుడు ఇది అవసరం అని చెప్పి తీశాను. మనకు బాగా ఉపయోగపడుతుందని కొన్ని తీస్తూ ఉంటాను ఇలాంటివి. ఇతను చూసినప్పుడు చూడండి ఎలా ఉన్నాడు. ఇప్పుడు ఇతని రూపం ఎలా లేదండి. మౌతు పట్టుకుని ఇలా ఊగుతున్నాడు స్టేజ్ మీద. ఇంకా పెళ్ళి అవ్వలేదు, 32 సంవత్సరాలు. మంచి యువకుడు, మంచి నాయకుడు, పొలిటికల్లో నాయకుడు, వాళ్ళు ఆస్తిపాస్తులు ఉన్నాయి, అన్ని అంతస్తుంది, అన్నీ ఉన్నాయి, మంచి పేరు ఉంది. ఇతను మన ఆంధ్ర తమిళనాడు వెళ్ళిపోయాడు. ఈ రోజు ఇతడు మైకు పట్టుకుని ఊగుతున్నాడు ఇలాగ. రేపో మాపో చావడానికి సిద్ధంగా ఉన్నాడు. పెళ్లి కాలే. కారణం ఇలాంటి వాళ్ళను చూసి మనం రెచ్చిపోయేది. ఇలాంటి హీరోలను సినిమాలను చూసి ఈరోజు క్రైస్తవ్యం దిగజారిపోతుందండి. వాళ్ళు వేసుకునే డ్రెస్లో, వాళ్ళు వేసుకునే స్టెప్స్, వాళ్ళు మాట్లాడే మాటలు, డైలాగు తగ్గేదే. ఎక్కడిదైనా అయినా ఇది అది బైబుల్లో డైలాగ్, అది ఆడిది కాదు. మళ్ళీ వాళ్ళు ఏమనకూడదట, నా ఫ్యాన్స్, నువ్వు అవసరమైతే దేవుడు నన్ను తిట్టుకోగాని నా ఫ్యాన్ ఎప్పుడు కూడా తిట్టకూడ వీరలేదు, లేదంటే నాగేశ్వర ఊరుకోడు. దేవుడు నన్ను తిట్టుకో, ఆయన ఎందుకంటే కంటికి కనిపించడుగా, ఆయన ఎప్పుడో ఏదో చేస్తాడు. ఈయన మాత్రం ఏమంటాకు వీల్లేదు. ఫ్యాన్స్ అంట ఆందోళన చెందుతున్నారంట. ఎందుకో ఆందోళన ఎందుకు? ఆయనకి జబ్బు వచ్చింది, తాగుపోతాడు. తాగి 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 సరిగా చుక్క పడేసరికి ఏమవుతుంది, మొత్తం ఒళ్ళంతా ఊగితే అది మైకే కాదు. ఎందుకని ఆల్రెడీ బాడీలో ఎక్కేసింది విషం. డబ్బులు ఇచ్చి తెచ్చుకున్న విషం ఎక్కించుకుని అనారోగ్యం పాడు చేసుకుని, కిడ్నీలు పాడు చేసుకుని, లివర్లు పాడు చేసుకుని ఈరోజు గోతిలోనికి వెళ్ళిపోతున్న వారి కళ్ళ ముందు ఎందరో. ఎవరు చెప్పారు నీకు? ఇలాంటి మాటలు వింటున్నప్పుడు, ఇలాంటి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మారాలి, లేకపోతే దేవుని ఉగ్రతకు పాలైపోతారు. ఏ నరుడు కూడా దేవుని ముందు నిలవలేడండి. మనం ఏదో అనుకుంటున్నాం, దేవుని వల్ల ఆయన కనపడ్డండి. యేసు ప్రభు అంటాడు, బాలయేసు లో జాలియా జోలియా, ఇంకా ఉయ్యాల్లో పెట్టి ఊపుతూనే ఉన్నారు. ఆల్రెడీ ఆయన తన పనిని ప్రారంభించేశాడు. దేవుడు కాదనుకుంటున్నారా? దేవుడేనండి. ఆయన ప్రేమామయుడా? అవును. ద సేమ్ టైం ఉగ్రుడు. మనం అంటాం కదా, నా సంగతి నీకు ఏం తెలీదు, ఏం చేస్తావు అని అనుకుంటు. పటేల్ కూడా అతను అనమాట. అంతే, రారా చూసుకుందాం. ఏంటి వీళ్ళిద్దరు కూడా పెట్టి, నా సంగతి నీకు తెలియదురా, నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియదు. ఏంట్రా ఏం చేస్తావు? వీడు రెచ్చిపోసరికి ఒక్కడు బిగేసరికి కింద పడిపోతాడు. అయిపోయింది. ఏమైపోయిందంటే అదే వాళ్ళ ఉగ్ర రూపం. ఆ తర్వాత ఇద్దరు కొట్టుకోవడం, కలబడుకోవడం, ఎవడో మెత్తపడిపోతాడు, చూసిమంటాం. అయిపోయింది వాళ్ళ ఉగ్ర రూపం. నా సంగతి నీకు తెలియదు రోజు, మళ్ళీ తగ్గేదే. ఏమంటే దేవుడు ఊరుకోడు. దేవుని వల్ల క్రైస్తవులు ఈరోజు ఇలాంటి ఎన్నో త్యాగాలకు చేసి, మిషనరీ వాళ్ళు ఎందరో కష్టపడి శ్రమపడి, మా ప్రభువుని నమ్ముకోండి, ప్రభు సన్నిధికి రండి, దేవుడు మనకి పరలోకం ఇస్తాడు. ఆయన మన కొరకు రక్తం కార్చాడు. ఆ రక్తంలో పవిత్రపరచుకోండి, బాప్తిజం తీసుకోండి, ప్రభువుకి భయపడండి. నా సన్నిధిని మీరు వనకరా అన్నాడు యెషయా గ్రంథంలో. భయపడాలి. మనం ఎవ్వరికీ భయపడక్కర్లా. మనలను కని పెంచి పోషిస్తున్న మన పరలోకమందున్న దేవునికి మాత్రమే భయపడాలి. క్రైస్తవ్యం అంటే ఏదో చిన్న చూపు చూస్తున్నారండి అన్ని జనులు. వీళ్ళు ఏం చేస్తారులే, కొట్టినా మాట్లాడరు, తిట్టినా మాట్లాడరు, ఏమైనా చేయవచ్చు, చంపేయవచ్చు. ఎందుకంటే దేవుడు అధికారం ఇవ్వలేదు తిరిగి కొట్టడానికి. లేకపోతే క్రైస్తవులు ఎందరో పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు తెలుసా. కానీ బైబుల్ యేసుక్రీస్తు వారు మనకు అధికారం తిరిగి కొట్టడానికి అవకాశం ఇవ్వలేదు. ప్రేమించు, నీ శత్రువుని ప్రేమించు. కొట్టాడా? బాబు నేను తప్పు చేస్తే క్షమించిన ఆయన. ఇది ఎక్కడ గొడవ అండి బాబు? తిట్టాడా?
క్షమించు, పోన్లే వాళ్ళకి ఇది కోపలు అనేసి ప్యాడ్ని వేసేసారండి. సువార్త చేస్తుంటే తుడుచుకుని వెళ్ళిపోయారండి, మాట్లాడలేదండి, దవడల మీద కొట్టారండి. ఒక మిషనరీలు ఏం జరిగింది పాట చూడండి. క్రైస్తవ్యం అనగానే శాంతి, ప్రభు ప్రేమ చూపించాలి. ఇది శరీరం కదా, ఉడుకు రక్తం కదా. ఈ శరీరాన్ని తట్టుకోలేక ఒకసారి మనం ఏం చేస్తామంటే దేవుణ్ణే దూషిస్తాం. అది చాలా తప్పండి. మనం ఎప్పుడు దేవుణ్ణి కనపరచాలి, మన దేవుణ్ణి హెచ్చించాలి, మన దేవుని గూర్చి అనేకులకు ఏం చేయాలి చెప్పండి, చాటి చెప్పాలి. అందుకే అపవాది సర్వలోకమును ఏం చేసిందంటే మోసపరుస్తుంది. అందుకే యేసుక్రీస్తు వారు మార్కు 16:16 అంటున్నాడు, 15లో మీరు సర్వలోకమునకు వెళ్ళి. ఎందుకు సర్వలోకానికి నాయన అంటే ఆల్రెడీ వాడు వలేసాడు, వాడు పని వాడు జరిగిస్తున్నాడు. కనుక మీరేం చేయాలి, సర్వలోకానికి వెళ్ళండి. కనీసం సర్వలోకానికి వెళ్ళకపోతే ఊళ్ళో పెడితే రండి, కూర్చోండి, వినండి. దేవుడంటే వణుకు పుట్టాలి. మిషనరీ వాళ్ళకు పాట చూద్దాం, చూసి మరికొన్ని మాటలతో మనం ముగించుకుందాం. మేము విడువము క్రీస్తు మార్గము, మేము మానము ప్రేమను చూపించడము. మేము విడువము క్రీస్తు మార్గము, మేము మానము ప్రేమను చూపించడము. మేలు చేయుటే క్రైస్తవ ధ్యేయము, త్యాగమయము మిషనరీల చరితము. మేలు చేయుటే క్రైస్తవ ధ్యేయము, త్యాగమయము మిషనరీల చరితము. రువిన రాళ్ళు రిపున వచ్చి రక్తం చిందినను, దూసిన కత్తి దూసుకు వచ్చి దేహాన్ని కోసినను. బల్యం దించినను, బాణని చీల్చినను, ఖైదీగా చేసినను, మంటల్లో కాల్చినను. మేము విడువము క్రీస్తు మార్గము, మేము మానము ప్రేమను చూపించడము. మేము విడువము క్రీస్తు మార్గము, మేము మానము ప్రేమను చూపించడము. మదర్ తెరిసా కట్టిన నిలయాలను మరువము, ఐడా బేరమ్మల వైద్య సేవలు విడువము. గ్లాడిస్ చూపించిన క్షమాపణను మరువము, హైనీ కార్మికల్ వారసులై నిలుతుము.
మదర్ తెరిసా కట్టిన నిలయాలను మరువము. ఐడా బేరమ్మల వైద్య సేవలు విడువము. క్లాడిస్ చూపించిన క్షమాపణను మరువము. హైనీ కార్మికులు వారసులై నిలుపుము. ఎన్ని కష్టాలైనా ఎన్నడూ వెనుదిరుగనే లేదుగా. ఎన్ని ఖర్చులైనా విశ్వాసమునే వీడలేదుగా. కుష్ఠరోగులకు ఔషధమై, అనాథలకు ఆశ్రయమై, విరజనులకు అక్షరమై, అనాథులకు ఆహారమై. కుష్ఠరోగులకు ఔషధమై, అనాథలకు ఆశ్రయమై, విరజనులకు అక్షరమై, అనాథులకు ఆహారమై. ఉన్నత దేశాల ఆడబిడ్డలు భారతదేశపు ప్రేమమూర్తులయ్యనుగా. వారి కుటుంబములను విడచి మన కుటుంబములను వెలిగించెనుగా. మేము విడువము క్రీస్తు మార్గము. మేము మానవు ప్రేమను చూపించడము. విలియం కేరీ బృందం త్యాగాలను మరువము. గ్రహం స్టెయిన్స్ కుటుంబపు ప్రేరణను విడువము. జిగన్బెర్గ్ కాటన్ దొరల త్యాగ పదము విడువము. స్టడ్ జోన్స్ క్లౌ దొరల సేవలను మరువము. విలియం కేరీ బృందం త్యాగాలను మరువము. గ్రహం స్టెయిన్స్ కుటుంబపు ప్రేరణను విడువము. చిగన్బెర్గ్ కాటన్ దొరల త్యాగ పదము విడువము. స్టడ్ జోన్స్ క్లౌ దొరల సేవలను మరువము. కడలి తీరాలలో వీరి సాక్ష్యాలు కోకొల్లలుగా. నేటి విద్య వైద్య విధానాలే వారిచ్చిన ప్రేమ కానుకలేగా. చీకటి బతుకుల బాసటగా, అనాగరికుల ఆప్తులుగా, అవలల ఆశా జ్యోతులుగా, అభ్యున్నతికి ఆధారంగా. చీకటి బతుకుల బాసటగా, అనాగరికుల ఆప్తులుగా, అవలల ఆశా జ్యోతులుగా, అభ్యున్నతికి ఆధారంగా. ప్రాణాలు నిలుపుటకు వైద్యాలయాలను, భవిష్యత్ తరాలకు విద్యాలయాలను, దేహానికి ఆహారమును, ఆత్మలకు నిత్య జీవమునందించిరిగా. మేము విడువము క్రీస్తు మార్గము. మేము మానవు ప్రేమను చూపించడము.
పేద దేశాల వదలి వాక్యమందని చోట్లను వెలిగించుటకై వీరు తరలి రాలేదా? పేద దేశమే వద్దు, ధనిక దేశమే వద్దని లోక పోకడలు పోవుట ఎవరికైనా తగునా? ఉన్నత దేశాల వదలి వాక్యమందని చోట్లను వెలిగించుటకై వీరు తరలి రాలేదా? పేద దేశమే వద్దు, ధనిక దేశమే ముద్దని లోక పోకడలు పోగుట ఎవరికైనా తగునా? పొరుగు వారికై ప్రాణాలర్పించిరి నాటి శిష్యులు, స్వార్థపూరితులై తమ కొరకే బ్రతుకునేటి క్రైస్తవులు. యోగ్యులైన వారు తగ్గలేదా? వారికున్నవన్నీ ఇచ్చివేయలేదా? యేసు ప్రేమ చూపతికి రాలేదా? సువార్తకై హతమవ్వలేదా? యోగ్యులైన వారు తగ్గలేదా? వారికున్నవన్నీ ఇచ్చివేయలేదా? యేసు ప్రేమ చూపతికి రాలేదా? సువార్తకై హతమవ్వలేదా? మిషనరీల సేవలు పొందియు వారి భారమును విడువతగునా? ఆత్మల సంపాదనొదిలి ఆస్తులకై చేయు సేవను ప్రభు మెచ్చునా? మేము విడువము క్రీస్తు మార్గము, మేము మానము ప్రేమను చూపించడము. మేము విడువము క్రీస్తు మార్గము, మేము మానము ప్రేమను చూపించడము. మేలు చేయుటే క్రైస్తవ ధ్యేయము, త్యాగమయము మిషనరీల చరితము. మేలు చేయుటే క్రైస్తవ ధ్యేయము, త్యాగమయము మిషనరీల చరితము. వినరాళ్ళు రిపున వచ్చి రక్తం చిందిన సినకత్తి దూసుకు వచ్చి దేహాన్ని కోసినను, కళ్ళెం దించినను, గాడని చీల్చినను, ఖైదీగా చేసినను, మంటల్లో కాల్చినను. లైట్స్ ఆన్ చేయము. ప్రభునందు ప్రియమైన వల్లరా, మరి యొక్క పాటను చూసినప్పుడు ఇందులో అందరూ కూడా మిషనరీస్, క్రైస్తవులు. ప్రభు కొరకు అనేక ఆత్మల కొరకు వారు అనుభవించినటువంటి చిత్రహింసలు. ఈరోజు దేవుని కొరకు నిలబడవలసినటువంటి పరిస్థితి ఈరోజు క్రైస్తవ్యానికి ఉంది. ప్రభువుని నమ్ముకుని ఊరకున ఉండకూడదండి క్రైస్తవులు. ఎందుకు అని అంటే అన్యజనులు ఏం చేస్తున్నారు? అల్లరి రేపుచున్నారు. ఎవ్వరు ఏమి రేపినా, అవమానపరిచినా, నిందించినా దేవుణ్ణి మనం ఏం చేయకూడదు? వదిలిపెట్టకూడదు. ఎందుకు అని అంటే మన దేవుడు భయంకరుడు. ఆయన ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడు అంతగా ఆదరించు దేవుడు. ఒకవేళ అల్లరి చేస్తే, ఎదురు తిరిగితే దహించు అగ్ని. ఇంకా చాలా సందర్భాలు ఉన్నాయి. మత్తయి సువార్త 24 అధ్యాయం అంతా మనం చూస్తే ఆయన రాకడకు సూచనలు అడిగారు శిష్యులు. ఏంటి ప్రభు అంటే, ప్రభు అన్నాడు, అక్కడక్కడ కరువులను, భూకంపములను, దేశం మీదకి దేశములు, రాజ్యములు ఏం జరుగుతుంది? భయంకరమైన కరువు, విపత్తులు జరిగితే దేశంలో. ఎప్పుడు చెప్పాడండి ప్రభు? కానీ ఈరోజు ఇవన్నీ వింటున్న మన పరిస్థితి ఏంటో ఆలోచన చేయండి. ఈరోజు అమెరికా, లాస్ ఏంజల్స్ పరిస్థితిని చూసైనా దయచేసి మనం మారాలి. ఏమండి, ఎప్పుడు తన ఉగ్రత, దేవుని ఉగ్రత ఏ దేశం మీదకి, ఏ ప్రాంతం మీదకి వస్తుందో తెలియదు. మనం సిద్ధపడాలి. దేవుడిచ్చిన టైం, కాలాన్ని వృధా చేసుకోకండి. దేవునితో ఎక్కువసేపు గడపడానికి ఇష్టపడండి. ఈ శరీరం మంచిది కాదు, నిన్ను తొందర పెడుతుంది, పాతాళానికి సిద్ధపరుస్తుంది. కంట్రోల్ చేసుకోవాలి దేహాన్ని. ప్రభువు కొరకు నిలబడాలి. దేవా, చావైనా రేవైనా నువ్వే.
నేను ఎంతకాలం ఉంటున్నో తెలియదు భూమి మీద. నీవిచ్చినటువంటి ఆయుష్ కాలం, ఈ ప్రాణం, ఈ గుండె ఎప్పుడు ఆగిపోతుందో నాకు తెలీదు. గుండె ఆగిపోకముందు నేను నీ ఎడల భయభక్తులు కలిగి జీవించాలి. ఇదందరూ తీర్మానం తీసుకోవాలి. నెలకు జరిగేది 1-2 కూడికలు, రోజు పెట్టం ఇక్కడ ప్రార్థనలు. దయచేసి కూడికలను ఉపయోగించుకోండి. ఉన్నతమైన, ఇంకా నేను చాలా డెప్త్కి వెళ్ళిపోతాను, చాలా లోతులోకి తీసుకెళ్ళిపోతాను మిమ్మల్ని బైబిల్లోనికి. కానీ వినేవారు లేరండి. ఈరోజు గ్రహించేవారు లేరు, ఆలోచించేవారు లేరు, సహించేవారు లేరు. ఈరోజు క్రైస్తవంలో దేవుడు అంటే భయము లేని, భక్తి లేని సమాజం ఈరోజు. మీ హృదయాలను మీరు పరిశీలన చేసుకోండి. దేవుడు అంటే భయము పుట్టాలి, వణుకు పుట్టాలి, దడ పుట్టాలి. అది భక్తి అంటే. వాళ్ళు చేశారండి, మిషనరీలు ప్రాణాలు చేశారు, రక్తాలు చెందించారు, ఎన్నో అడవులలోనికి వెళ్ళారు, ఎక్కడో కొండల్లోనికి, కోనల్లోనికి, అడవి ప్రాంతాలతో తిరిగి 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 ఎందరినో కొద్ది మందినైనా ప్రభువులోనికి నడిపించినటువంటి గొప్ప మిషనరీ వీరులండి వాళ్ళు. ఈ పాటలో చూపించి ఇంకా ఉంది పాట. కనుక దేవుని వల్ల ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం మనందరినీ హెచ్చరిస్తుంది. అమెరికాలో జరిగినటువంటి సంఘటనే కాదండి, ఈరోజు ప్రపంచంలో ఇలాంటి ఇంకా జరుగుతూనే ఉంటాయి. మీరు చూస్తూ ఉండండి. ఇది శాపం కాదు, దేవుడు చెప్పిన మహోగ్రత. ఆ ఉగ్రతలు ఎలా ఉంటాయి ఈ పాట చూసేయండి, ప్రార్థన చేసుకుందాం. చివరి పాట ప్రార్థన. సౌండ్ ఏది? కృపకాలం ప్రభునా కడకిది సమయం. ఇది రక్షణ కృపకాలం ప్రభునా కడకిది సమయం. ఇక ఆలస్యం లేదిక, మనసు మార్చుకో నీవిక. ఇక ఆలస్యం లేదిక, మనసు మార్చుకో నీవిక. ఇది రక్షణ కృపకాలం ప్రభునా కడకిది సమయం. ఇది రక్షణ కృపకాలం ప్రభునా కడకిది సమయం. తైవాన్లో వరుస భూప్రకంపనలు వణికిస్తున్నాయి. భూకంపం కారణంగా ఈశాన్య ప్రాంతంలో అపారమైన నష్టం జరిగింది. రోడ్లు, భవనాలు, వంతెనలు ధ్వంసమయ్యాయి. శిథిలాల కింద చిక్కుకున్న కొంతమంది గాయాలతో బయటపడ్డారు. వాతావరణ మార్పుల వల్ల యూరోప్ లో నదులు ఎండిపోయాయి. గత 50 ఏళ్లలో యూరోప్ దేశాల్లో తొలిసారిగా కరువు విలయ తాండవం చేస్తోంది. అక్కడ తిరిగి క్షతగాత్రులుగా మారుతున్న వారు ఉన్నారు. ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. మందుల కొరత వేధిస్తోంది. ఒక రకంగా ప్రపంచంలోని విషాదమంతా అక్కడే ఉందా అన్నంత దైన్యం. ఇది 9 నెలలుగా సాగుతున్న ఇజ్రాయెల్ గాజా యుద్ధంలోని పరిస్థితి. రాజ్యముపై రాజ్యము, జనములపై జనములు. రాజ్యముపై రాజ్యము, జనములపై జనములు. ఎటు చూసిన యుద్ధములు, ఎటుగాంచిన మరణము. ఎటు చూసిన పాపము, ఎటుగాంచిన స్వార్థము. ఇది రక్షణ కృపకాలం ప్రభునా కడకిది సమయం. ఇది రక్షణ కృపకాలం ప్రభునా కడకిది సమయం. ఇదిగో ఆయన మేఘారూఢుడై వస్తున్నాడు.
ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచదు. భూజనులందరూ ఆయనను చూసి రొమ్ము కొట్టుకుంది. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. ప్రతి జనమును చూచుచు గుండె బాదుచు ఏడ్చును. విధి రక్షణ కృపకాలం ప్రభురా కడకిది సమయం. విధి రక్షణ కృపకాలం ప్రభురా కడకిది సమయం. మానవుడా మేలుకో, సోదరుడా సిద్ధపడు. మానవుడా మేలుకో, సోదరుడా సిద్ధపడు. నిర్లక్ష్యముగా నుండకు, సువార్తకు లోబడు. నరకానికి చేరకు, పరలోకము చేరుకో. ఇది రక్షణ కృపకాలం ప్రభురా కడకిది సమయం. ఇది రక్షణ కృపకాలం ప్రభురా కడకిది సమయం. ఇక ఆలస్యం లేదికా, మనసు మార్చుకో నీవికా. ఇక ఆలస్యం లేదికా, మనసు మార్చుకో నీవికా. ఇది రక్షణ కృపకాలం ప్రభురా కడకిది సమయం. ఇది రక్షణ కృపకాలం ప్రభురా కడకిది సమయం. నీకు విరోధముగా నీ బిడ్డలందరూ కూడా చాలా మంది ప్రభా మరి నడుచుకుని వారందరూ ప్రభా అనేకమైనటువంటి ఇబ్బందులకు సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందిన